హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చూడండి. ఏంటంటే, ఎన్నో విషయాలను మనము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు గమనిస్తూ ఉంటాం. కానీ అవన్నిటిని కూడా మనం వదిలేస్తున్నాం. కానీ మనకు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది కొంచెము గమనించాలనేది నా ఆలోచన. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టూ మనం ఏం జరుగుతున్నది గమనించకపోతే రేపు పొద్దున అది మన దగ్గరికి వచ్చినప్పుడు నష్టపోయేది మొదటగా మనమే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టూ సరౌండింగ్స్లో మన స్టేట్లో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ప్రతి జిల్లాలో ఏం జరుగుతుందనేది గమనించాలి. అలాగే మీ వీధిలో, మీ ఏరియాలో ఏం జరుగుతుందనేది మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున మీ వీధిలో ఒక దొంగతనం జరిగితే ఆ దొంగతనం మా ఇంటికాడ జరగలేదు కదా అని వదిలేయకండి. ఎందుకంటే అది మంది కాదు కదా, ఆ గొడవలు మనవి కాదు కదా, ఆ విషయము మనకు సంబంధించింది కాదు కదా అని వదిలేయడము మొట్టమొదటిగా మీ తప్పే అవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున అదే దొంగతనము, అదే గొడవలు మీ ఇంటి దగ్గరికి వస్తే, మీ మీదికి వస్తే చూడనీకి, పలకరియనీకి ఎవ్వరూ రారు. కారణం, మీరు ఎప్పుడైతే మీ వీధిలో జరిగే సంఘటనల పైన మీరు అసలు కన్నెత్తి కూడా చూడకుండా మీరు తప్పుకొని తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చుంటారో, రేపు పొద్దున మీకు జరిగినప్పుడు కూడా అందరూ తలుపులు మూసుకొని అదే పని చేస్తారు. మీకు అప్పుడు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ రారు. ఈ విషయము అందరికీ చెప్పాలనుకున్నాను. ఇది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో మళ్ళీ వస్తుంది. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ షాడో విహారీ. హ్యాండ్స్ లైక్ చేసి వీడియో చూడండి. దిస్ ఈజ్ షాడో విహారీ. జై హింద్.